ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్లోనే భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 132 పరుగులు చేసింది. అనంతరం అభిషేక్ శర్మ 34 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో 79 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దాంతో భారత్ కేవలం 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇక హాఫ్ సెంచరీ తర్వాత అభిషేక్ శర్మ తన సంబరాలను విభిన్నంగా చేసుకున్నాడు. బొటని వేలు చూపుడు వేలును పైకి చూపిస్తూ అభివాదం చేశాడు. దీంతో అతడు ఎందుకు ఇలా చేశాడనేది అభిమానుల్లో ఆసక్తి రేగింది. దీనికి కారణం ఏంటో మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో నన్ను నేను నిరూపించుకోవడానికి మరోసారి ప్రయత్నించా. హాఫ్ సెంచరీ సాధించడం చాలా ఆనందంగా ఉంది. అర్ధశతకం తర్వాత అలా అభివాదం చేయడానికి ఓ కారణం ఉంది. అది నా కోచ్ అలాగే కెప్టెన్ సూర్య కోసమే ఇలా చేశానని గౌతమ్ గంభీర్ అలాగే సూర్య మాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. యువ క్రికెటర్లతో వారు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్చి బాగుంది. తొలుత మా బౌలర్లు చాలా అద్భుతంగా బంతులేశారు. పిచ్చిపై 160 నుంచి 170 పరుగుల మధ్య టార్గెట్ ఉంటుందని ముందే భావించారు. కానీ వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. అలాగే నాకు ఓపెనింగ్ జోడీగా సంజు శాంసన్ మంచి సహకారం అందించాడని అభిషేక్ పేర్కొన్నాడు. అలాగే ఐపీఎల్ లో దూకుడుగా ఆడడం నాకు బాగా కలిసి వచ్చిందని, ఇప్పుడు మా జట్టులో అద్భుతమైన వాతావరణం ఉంది. ఇంగ్లాండ్ పేస్ ను ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధమే అంటూ అభిషేక్ శర్మ వెల్లడించాడు.